నిన్న అసలు ఊసే ఎత్తలేదు. కనీసం మీరు ఓన్లీ స్టూడెంట్సు చదువుకోండి అని చెప్పేసి ఇట్లాంటి మాటలే మాట్లాడారు. అంటే ఇంత ప్రెస్ మీట్లు, ధర్నాలు, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ దగ్గర నుంచి కొనసాగుతా ఉన్నా కూడా ఇంతవరకు కూడా ఎందుకు రెస్పాన్స్ రాలేదు? అంటే సీఎం దగ్గర చేరలేదంటారా? ఒకటే మాట. మీరు గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఎన్నికల హామీలో ఈనాడు, ఏబిఎన్, సాక్షి అన్ని పేపర్లలో ఫ్రంట్ లైన్‌లో ఏం చెప్పారంటే 2,00,000 ఉద్యోగాలు ఇస్తున్నాం, జాబ్ క్యాలెండర్ ఇస్తాం, నిరుద్యోగులకు అందరినీ కూడా మేము బాగుపడే ఆలోచనలు చేస్తున్నామని చెప్పిన మీరు ఇవాళ ఎందుకు మాట తప్పిరని. సరే వాస్తవమే, ఇవాళ మాట నిలబెట్టుకున్నారు. 1000 కోట్లు ఇచ్చి మంజూరు చేసి షబాష్ అని చెప్పించుకుని కరెక్ట్, మంచి విషయమే. కానీ ఆ రోజు ఏం మాట్లాడారు? డిసెంబర్ 9కి నేను వస్తే ఒక్క పోలీసు వాళ్ళు కూడా ఉండొద్దని చెప్పారు కదా. ఇక మాకంటే పోలీసు వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇక మా మీద కాకుండా ఇక మీడియా మిత్రుల మీద కూడా దాడి చేశారు. వాస్తవం మీకు కూడా తెలుసు ఆ విషయం. ఎందుకంటే మాకంటే ఎక్కువ మీ మీదనే దాడి చేశారు. ఎందుకంటే ప్రపంచాన్ని మీరు నిజం చెప్పే ప్రయత్నం, చూపెట్టే ప్రయత్నం చేస్తుంటే మీ మీద కూడా దాడి చేసే ప్రయత్నం. ఎవరైతే నిజం చెప్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టడం, మీడియాను పగలగొట్టడం, పగలగొట్టడం చేస్తారు. అంటే అధికారం, పరిపాలన చేతకాక ఏం చేయాలో అర్థం కాక ఒక మానసిక క్షోభకు గురై ఇలా మా మీద దాడికి పాల్పడుతున్నారు, మీ మీద దాడికి పాల్పడుతున్నారు. కానీ మీరు నిజంగా 2,00,000 ఉద్యోగాలు ఇచ్చి ఉంటే మేము బయటికి రావాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడైతే కూర్చున్నారో అక్కడి నుంచి పరిపాలన చేయొచ్చు. కానీ ఇక్కడ 2,00,000 ఉద్యోగాలు లేదు, జాబ్ క్యాలెండర్ లేదు. మీరేమన్నారు? ఒక్కొక్కరు ఇలా మంత్రులు 60,000, 70,000, 80,000 అంటున్నారు. నేను సవాల్ చేస్తున్నాను ప్రతి మంత్రిని. మీ ఏ మంత్రి అయినా సరే, ఏ ఎమ్మెల్యే అయినా సరే, ఏ ఎమ్మెల్సీ అయినా సరే, పోదాం పరి, నల్గొండకి వెళ్దామా, ఆదిలాబాద్కి వెళ్దామా, మంచిర్యాలకి వెళ్దామా, ఖమ్మంకి వెళ్దామా, వరంగల్కి వెళ్దామా, ఎక్కడికైనా ఛాలెంజ్. నేను ఛాలెంజ్. మీరు కనుక 11,000 ఉద్యోగాలు కంటే 1,000 ఉద్యోగం ఎక్కువ ఇచ్చినా కూడా మేము మీ పార్టీని నెక్స్ట్ 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు ఈ భుజాలపైన, ఈ మా నిరుద్యోగుల భుజాల మీద వేసుకొని మిమ్మల్ని గెలిపిస్తాం. బాధ్యత మాది. మీరు సవాల్ని స్వీకరిస్తారా? స్వీకరిస్తారా మీరు? మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు నిరుద్యోగుల మీద. 1000 కోట్లు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? ఏ డిపార్ట్మెంట్కి ఇచ్చారు? లెక్కపత్రం ఏం లేదు. 1000 కోట్లు ఇచ్చిన మరి ఏ డిపార్ట్మెంట్కి ఇచ్చారు? ఈ తెలంగాణలో దాదాపు 12 యూనివర్సిటీలు ఉన్నాయి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? దానికంటే ఘోరంగా ఉస్మానియా యూనివర్సిటీ ఘోరంగా ఉన్నాయి, అధ్వానంగా ఉన్నాయి. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఫ్యాకల్టీ లేక, అధ్యాపకులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి దాని గురించి ఏంటి? ఇలా రేషియో తగ్గిపోతుంది, స్టూడెంట్కి అధ్యాపకుల రేషియో తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది? ఇలా స్టాఫులు లేరు, ఇలా అధ్యాపకులు లేరు. ఇలా దాదాపు 2,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి ఉస్మానియా యూనివర్సిటీలో. మరి దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇలా ప్రొఫెసర్ కాసిం గారు ఏం మాట్లాడుతున్నారు? అహో అదే అని చెప్పేసి మాట్లాడరు. ఎంతవరకు ఇది కరెక్టా? ఇది మీరు ఒక ప్రొఫెసరు, ఛాన్సలర్ గారు, మీరు ఆర్ట్స్ కాలేజీకి మీరు ఇట్లా మాట్లాడడం ఈ నిరుద్యోగులకు, బహుజన బిడ్డలకు అని చాలా బాధ అనిపించింది.